మన వాళ్ళు కాదు, మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, కానీ మన టాలీవుడ్ని షేక్ అయిపోయేలాగా మత్తెక్కించారు. విదేశీ కిక్కుల్లో మన వాళ్ళు ఇరుక్కుపోతున్నారు. ఆ దెబ్బకు హీరోలు హీరోయిన్లు కూడా పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయని తెలుస్తున్నా ప్రభుత్వాలు ఏమీ చేయవలేవా? అసలు డ్రగ్స్ డొంకలను నిర్మూలించే సత్తా మన ప్రభుత్వాలకుందా? 3 రోజుల కిందట నైజీరియాకు చెందిన జాన్ అరెస్ట్. తాజాగా నెదర్లాండ్స్ కి చెందిన మైక్ కమింగా అరెస్ట్. వీళ్ళిద్దరూ మన వాళ్ళు కాదు, మన దేశం కాదు, కానీ డ్రగ్స్ తీసుకొచ్చి మన దగ్గర డంప్ చేస్తున్నారు. వీళ్ళిద్దరే కాదు, ఇలాంటి వాళ్ళు వందలు వేల మంది ఎక్కడెక్కడి నుంచో డ్రగ్స్ తీసుకొచ్చి మన వాళ్లకు అలవాటు చేస్తున్నారు. చాలా దేశాల నుంచి డ్రగ్స్ కారిడార్ మన దేశానికి విస్తరిస్తోంది. జల, వాయు, రోడ్డు రవాణా ద్వారా మన దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయి. మన పక్కనే ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ నుంచి పంజాబ్కు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. అక్కడ నుంచి ఢిల్లీకి, ఆ తర్వాత మిగిలిన నగరాలకు చేరుతున్నాయి. ఆఫ్రికన్ దేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి. నైజీరియా, మాలి, ఘనా దేశాల నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమానాల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. జలమార్గం ద్వారా కూడా దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయి. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై పోర్ట్లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ డంప్ అవుతున్నాయి. అక్కడి నుంచి మిగిలిన నగరాలకు సరఫరా అవుతున్నాయి. అలాగే మలేషియా, థాయిలాండ్, లావోస్, మయన్మార్ నుంచి దేశంలోని మిగిలిన నగరాలకు డ్రగ్స్ గుట్టు చప్పుడు కాకుండా సరఫరా అయిపోతున్నాయి. ఇన్ని దేశాల నుంచి ఇన్ని మార్గాల్లో ఇంత పెద్ద మొత్తంలో దేశంలోకి దిగుమతవుతున్న డ్రగ్స్ అన్ని మెట్రో నగరాల్లోనే వినియోగమవుతున్నాయి. అవి కూడా టూరిస్ట్ ప్లేసుల్లోనూ, పబ్బులు, పార్టీ కల్చర్ ఉన్న చోట, లేట్ నైట్ కల్చర్ నడుస్తున్న చోట, మద్యం ఎక్కువగా వినియోగమవుతున్న ప్రాంతాల్లో డ్రగ్స్ వాడకం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ప్రాంతాలనే టార్గెట్గా చేసుకొని మాఫియా డ్రగ్స్ అమ్ముతోంది. మన వాళ్లను మాయాలోకంలోకి తీసుకెళ్లి చిత్తు చేస్తోంది. మరి ఇంత పెద్ద స్థాయిలో విస్తరించి ఉన్న డ్రగ్స్ డొంకల్ని నిర్మూలించడం సాధ్యమేనా అన్నది ఇప్పుడు సవాల్గా మారింది. టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ లింకుల్ని కట్ చేయడం అంత ఈజీనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్లో ప్రతిరోజు సిట్ ముందుకు చాలామంది సెలబ్రిటీలు వెళ్ళి విచారణకు హాజరవుతున్నారు. ఇవి కాకుండా ఐటీ కంపెనీలకు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున హైదరాబాద్లో డ్రగ్స్ వాడకం జరుగుతుందనే ఊహాగానాలు, ఇప్పటివరకు ఊహాగానాలను ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిన ఈ నేపథ్యంలో హైదరాబాద్లో డ్రగ్స్ లేకుండా, డ్రగ్స్ వాడకుండా చేయటం ఎలా అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి సీనియర్ నటి జీవిత ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గణేష్ ఉన్నారు, రామచంద్రరావు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి కార్తిక్ రెడ్డి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. జీవిత గారు, మీకేమనిపిస్తుంది? సరే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాడు ఒక టార్గెట్ అవుతుంది, కానీ విస్తరించిపోయింది. స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్, సినిమా వాళ్ళు వీళ్ళు విపరీతంగా హైదరాబాద్లో ఈ మెట్రో కల్చర్ లేకపోతే కాస్మో కల్చర్ వల్ల డ్రగ్స్ చాలా గ్రాస్ రూట్కి వెళ్ళిపోయింది. బ్రేక్ చేయాలి అని అంటే గవర్నమెంట్ మీద నుంచి సీరియస్ యాక్షన్ ఉండాలా, లేదు అని అంటే అవేర్నెస్ కావాలా? రెండిట్లో ఏది కావాల్సిన అవసరం? గవర్నమెంట్ నుంచి సీరియస్ యాక్షన్ నెంబర్ 1, అవేర్నెస్ ఈక్వల్లీ నెంబర్ 1, రెండు కావాలండి. యాక్షన్ అంటే ఎట్లాంటి యాక్షన్ కావాలంటే డ్రగ్స్ వాడిన లోపల పెట్టాలా, డ్రగ్స్ డీల్ చేసేవాడిని లోపల పెట్టాలా, ఎట్లాంటి ఎరాడికేట్? ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేవి ఎలా వస్తున్నాయి, అంత ఈజీగా ఎలాగ వచ్చేయగలుగుతున్నాయి అంటే మనం సిన్సియర్గా మనసా వాచా కర్మణ ఇది కాదు, ఇది కూడదు, ఇది చేయకూడదు అని అంటే మనం ఆపలేము అంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు భయపడిపోవాల్సిన స్థితిలో ఉన్నాం. సో ఎవరు ఆపాలి, ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి, దాని రూట్ కాజెస్ అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ చెప్తున్నాం, అన్నీ మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు కాదు కదండి డ్రగ్స్ ఉన్నది ఇక్కడ, ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ డ్రగ్స్ గురించి. అసలు డ్రగ్స్ అనే కాదు, లిక్కర్ దగ్గర నుంచి, స్మోకింగ్ దగ్గర నుంచి, ఇప్పుడు చుట్టలు, సిగరెట్లు, లిక్కరు, రోడ్, ఇప్పుడు ఎంతమంది విలేజెస్లో ఎంతమంది అన్ని బాటిల్ పగలగొట్టేసి సారా దుకాణాలు పోయింది, ప్రతిదీ మత్తే కదా సార్. అంటే అక్కడి నుంచి అసలు వచ్చే డబ్బు ఎందుకు కావాలి ప్రభుత్వానికి? ఏ ప్రభుత్వం అయినా
దాన్ని ఎందుకు మనం ఎరాడికేట్ చేసుకోలేకపోతున్నాము? లిక్కర్ అనేది తీసేస్తే ఆటోమేటిక్ మిగతా అన్ని పోతాయి అని అంటారు. ఆబ్వియస్లీ, అంటే రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ దెన్ అండ్ ఎనీథింగ్ ఈజ్ ఎ మత్తు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైక్ టుడే డ్రగ్స్, లిక్కర్ ఈజ్ ఆల్సో మత్తు, స్మోకింగ్ ఈజ్ వన్ వే, టొబాకో ఈజ్ వన్ వే, గుట్కాలు ఎన్ని ఉన్నాయి. అంటే మనం జస్ట్ ఒక సినిమా ముందు ఒక స్టాచ్యుటరీ వార్నింగ్ అని వేసేసి స్మోకింగ్ అండ్ అంటే లిక్కర్ ఐ మీన్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అనేసి మనం విచ్చలవిడగా దాన్ని నమ్ముతున్నాం ఈ నైట్ పబ్లో, ఈ నైట్ కల్చర్లో. అంటే వీఆర్ ఎంకరేజింగ్ వన్ సైడ్ అండ్ టుడే వీఆర్ వరీడ్ అరే ఇదంతా వచ్చేసింది అని. రైట్. గణేష్ గారు, స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ అవుతుంది. ఓకే, ఒకవైపు నుంచి విచారణ, ఇన్వెస్టిగేషన్స్ ఇంకా ఇతరత్ర జరుగుతున్నాయి. కానీ మనం హైదరాబాద్లో మెట్రో కల్చర్ని పెంచి పోషిస్తున్నాం, హైదరాబాద్లో పబ్ కల్చర్ పెంచి పోషిస్తున్నాం, హైదరాబాద్లో పార్టీయింగ్ కల్చర్ పెంచి పోషిస్తున్నాం, హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఉంది కాబట్టి దానికి కావాల్సిన హంగులన్నీ ఇస్తున్నాం. ఆ హంగులన్నీ ఇచ్చే ప్రాసెస్లో డ్రగ్స్ అనే ఒక విషయం కూడా జనంలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది, ప్రజల్లో దానికి స్టూడెంట్స్ దాకా రీచ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గవర్నమెంట్ ఈ పర్టికులర్ థింగ్లో ఎలా యాక్షన్ తీసుకుంటూ ఉంది, ఏం చేసే పరిస్థితి కనిపిస్తుంది? మీరు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో లేట్ నైట్ వరకు పబ్లు కానీ హోటల్స్ కానీ తెలుసుకోవడానికి అవకాశం కల్పించారు. దీంతో డ్రగ్స్ వాడకం ఇంకా పెరిగిందనే ఒక చర్చ కొంతమంది చేస్తూ ఉన్నారు. అంటే రజనీ గారు, ఇంతకుముందు ప్రభుత్వాల్లో మీరు చూసినప్పుడు ఇంతకుముందు డ్రగ్స్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎంత స్ట్రిక్ట్గా అయితే ఈ ప్రభుత్వం పోతా ఉందో ఇంతకుముందు పోయినటువంటి దాఖలాలు లేవు. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ఈ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఈ కల్తీల గురించి కావచ్చు, వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూసినట్టయితే జీవిత ఖైదు వేయాలని చెప్పేసి కూడా మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మేము అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి చేయాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం యోచిస్తూ ఉంది. అంటే నిజంగా దానికి యుద్ధం ప్రకటించకపోయినట్టయితే ఎస్, పబ్ కల్చర్ కానీ లేకపోతే సోషలైజేషన్ కోసం కానీ ఇక్కడ ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్లోనే ఒక ఐటీ కంపెనీస్ కాకుండా మల్టీనేషనల్ వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో నివసిస్తున్నారు కాబట్టి తప్పులేదు. కానీ దర్ షుడ్ బి సమ్ లిమిట్. కానీ డ్రగ్స్ వాడకం కోసం ఎంకరేజ్ చేయడం ప్రభుత్వం కానీ ఈ మీరు ఎంకరేజ్ కావాలని చేయకపోవచ్చు, కానీ ఒక సిచ్యువేషన్ హైదరాబాద్లో ఒక కల్చర్ని క్రియేట్ చేయడం, లేట్ నైట్ కల్చర్ని క్రియేట్ చేసిన తర్వాత లేట్ నైట్ కల్చరే డ్రగ్స్కి వాడటానికి ప్రధాన కారణం అనే ఒక డిస్కషన్, ఒక చర్చ జరుగుతుంది. ఎక్స్పర్ట్సే చెప్తూ ఉన్నారు. ఎక్కడైతే పార్టీయింగ్ జరుగుతుంది, ఎక్కడైతే పబ్ కల్చర్ ఉంటుందో, ఎక్కడైతే లేట్ నైట్ వర్క్ అవర్స్, దానికి సంబంధించిన నైట్ యాక్టివిటీ ఉంటుందో, అక్కడ యూనివర్సల్గా చూస్తే డ్రగ్స్ దందా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం టైమింగ్స్ పెంచుతున్నాం, అవకాశాలు పెంచుతున్నాం, సిటీ సెంటర్స్లో ఇంకా కొత్త పబ్స్కి ఇస్తున్నాం, హుక్కా సెంటర్స్కి ఇస్తున్నాం. హైదరాబాద్లో జూబిలీస్, బంజారాహిల్స్లో గల్లీ గల్లీకి కాఫీ షాపులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాఫీ షాపులు ఇప్పటివరకు ఏం జరుగుతుందో, ఇప్పటివరకు అందరూ కాఫీ తాగుతున్నారేమో అనుకుంటున్నాం, ఇప్పటివరకు హుక్కా కొంతమంది తాగుతున్నారని చెప్పి అన్నాం, ఇంకా వీటితో పాటు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనేది ఇప్పుడు అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే సీరియస్ ఎఫర్ట్ అయితే కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ సీరియస్ ఎఫర్ట్ కోసమే ఒక ఈ సిట్ చేస్తున్నటువంటి ప్రయత్నం. దాంట్లో ఎంతమంది ఎంత పెద్దలు ఉన్నా కూడా వదలబోము. అవసరమైతే టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా పార్టీతో సంబంధం లేదు. సీఎం గారి స్టేట్మెంట్, ఎస్, ఎవరు ఎంత పెద్దోళ్ళైనా దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని. అంటే దీంట్లో వీళ్ళు టార్గెట్ చేస్తున్నది విద్యార్థులు, అంటే స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, సినీ యాక్టర్స్ కావచ్చు. ఎందుకంటే యూత్ ఫాలో సినీ యాక్టర్స్ కాబట్టి ఐటీ కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళని కానీ పబ్స్లో కానీ ఇటువంటి టార్గెట్ చేస్తే వాళ్ళ బిజినెస్ ఈజీ అవుతుంది. కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, అంటే మత్తు వాడే వాళ్ళని పనిష్ చేయాలా లేకపోతే సప్లై చేసే వాళ్ళని? బట్ నేను చెప్తాను, ఖచ్చితంగా ముందు సప్లైయింగ్ కట్ చేయాలని. ఎందుకంటే ఇప్పుడు మన లిక్కర్ ఇక్కడ ఒక ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ లిక్కర్ బ్యాన్ అయిందండి. బ్యాన్ అయితే ఏం చేశారు, పక్క రాష్ట్రాల్లో వెళ్ళి తాగారు. బీదర్కి వెళ్ళారు, మహారాష్ట్రకి వెళ్ళారు. ఎంతమంది బీదర్కి వెళ్ళగలుగుతారు, ఎంతమంది మహారాష్ట్రకి వెళ్ళగలుగుతారు? ఇక్కడ తగ్గిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ గ్రాస్ రూట్ లెవెలే కట్ చేయాలి. మన దేశంలో అత్యధికంగా ఆర్మీ సప్లై చేసేటటువంటి పంజాబ్ రాష్ట్రమే ఈరోజు మత్తులో తేలియాడుతూ ఉంది. అంటే టెర్రరిజంలో ఉన్నటువంటి టెర్రరిజంతో అతలాకుతలం అవుతున్నటువంటి పంజాబ్ రాష్ట్రాన్ని అరికట్టగలిగింది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అరికట్టగలిగింది కదా. మత్తుని ఎందుకు అరికట్టగలిగాం? ఖచ్చితంగా అరికట్టగలుగుతాం. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ద్వారా మల్టీ కల్చర్ పీపుల్ ఇక్కడ ఉన్నారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దానికి పబ్ కల్చర్ అనేది వచ్చింది. దాన్ని నేను సమర్థించలేదు. అంటే రాత్రిపూట రావాలని, దానికి డ్రగ్స్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ సమర్థిస్తుందని నేను అనుకోను. దీన్ని ఖచ్చితంగా నిర్మూలించాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా
ఇక్కడ అసలు డ్రగ్ ఎంట్రీ అనేది రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత రామచంద్ర సమిష్టిగా గారు, పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వం ఓకే స్టేట్ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్లో కొంత స్టేట్కి అవకాశాలు ఉన్నప్పటికీ ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకొని కొన్ని యాక్షన్స్ తీసుకుండే, కానీ దేశంలో డిఆర్ఐ వ్యవస్థ కానీ నార్కోటిక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లు కానీ సో మెనీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయని ఒక డౌట్ వస్తుంది. మనకి ఎందుకు సెంట్రల్ ఏషియా కంట్రీస్ నుంచి కానీ లేదైతే ఇతర ముస్లిం కంట్రీస్ నుంచి కానీ పెద్ద ఎత్తున డ్రగ్స్ ఏవైతే వస్తున్నాయో జల వాయు రోడ్డు మార్గాల ద్వారా వస్తున్నాయి, వాటిని ఎందుకు కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది? మీరు సర్జికల్ స్ట్రైక్లు అని చెప్పి అక్కడక్కడ చేస్తూ ఉంటారు, దేశంలో డిమానిటైజేషన్కి 2000 రూపాయల నోట్లు వీటిని 1000 రూపాయల నోట్లు వీటిని రద్దు చేస్తుంటారు. ఇలాంటి వాటి మీద ఎందుకు సీరియస్నెస్ కనిపించడం లేదు కేంద్రానికి, బీజేపీకి? సీరియస్నెస్ లేదని అంటారు వీటి. ఎందుకంటే ఒకటో కేంద్రంలో చట్టం ఎన్డీపీఎస్ యాక్ట్, వెరీ డ్రకోనియన్. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఇప్పటి వరకు ఎంతమందికి సీరియస్ కన్విక్షన్ జరిగిన పరిస్థితి? ఇప్పుడు గాంజా లాంటి కేసెస్లో పెద్ద జరగకపోవచ్చు కానీ బట్ మ్యాండ్రక్స్ టాబ్లెట్స్ వాడుతుంది ఎంత, వాడుతున్న వాళ్ళు ఎంత, శిక్ష పడుతున్న వాళ్ళు ఎంత, సప్లై గోవాలో విచ్చలవిడి, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, గోవాలో విచ్చలవిడిగా డ్రగ్స్ అక్కడ విపరీతంగా ఇదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పంజాబ్లో మొన్నటి వరకు పంజాబ్లో విచ్చలవిడిగా మనకి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రూట్ అవుతున్నాయి కనిపిస్తున్నాయి. ముంబైలో మహారాష్ట్రలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మహారాష్ట్ర పోర్ట్ నుంచి విచ్చలవిడిగా డ్రగ్స్ బయటకు వస్తుంది. దానికి వస్తున్నాడు. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వాలతో లేకుంటే ఇది రాజకీయాల సంబంధం కాదు, ఇది ఒక రకమైనటువంటి ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. మీ మైక్ ప్రాబ్లం ఉంది, మీ మైక్ సెటరేట్ చేశారు. కార్తిక్ గారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం చెప్పండి, ఏం జరగాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రజెంట్ దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తే బాగుండే అన్న? ఇప్పుడు స్పష్టంగా ఎంక్వైరీ జరిగే విషయంలో ఎంక్వైరీ ఎలా జరుగుతుందో దానికి ప్రతిపక్ష పార్టీగా మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఎంక్వైరీ ఎలా జరుగుతుంది ఈరోజు వాస్తవ ఉదాహరణ నేను చెప్తాను. ఓ దగ్గర దొంగతనం అయింది అనుకోండి, దొంగతనం అయినప్పుడు పోలీస్ శాఖ ఏమని ఎంక్వైరీ చేయాలా? దొంగతనం ఎంత జరిగింది, ఆ దొంగతనానికి సహకరించిన వ్యక్తులు ఎవరు, దొంగ ఎవరు, తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టినారని మనం అన్ని ఎంక్వైరీ చేయాలి. కానీ మనం ఈరోజు ఎంక్వైరీలు ఏం చేస్తున్నాం తెలుసా రజనీకాంత్ గారు? దొంగతనం చూసింది ఎవరు, దొంగతనం పక్కింట్లో ఎవరు ఉన్నారు, ఆ ఇంట్లో ఎవరున్నారు, దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మేము చెప్పేది ఒకటే, ఈరోజు మీరు కెల్విన్ అనే వ్యక్తిని పట్టుకొచ్చినారు. కెల్విన్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఇంత మహానగరంలో అక్కడ ఒక్కడే సరఫరా చేస్తున్నారా, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారా లేరా అనే స్పష్టత మనకి ఇవ్వాలి కదా. ఈరోజు 12 మందిని మీరు నోటీసులు ఇచ్చినారు, 12 మంది సినిమా స్టార్లకు ఏదైతే మీరు నోటీసులు ఇచ్చినారో, నిన్న చార్మి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసేవారు మనకు తెలియదు, వాళ్ళు విట్నెస్లా కల్ప్రిట్సా లేకపోతే వాళ్ళు ఇంకేదైనా సంబంధించిన కేసులలో తీసుకొచ్చినారు. ఈరోజు మీరు ఏం చెప్పినారు? వీళ్ళు విట్నెస్కి లాగానే తీసుకొచ్చి మేము వీళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాము, మా కెల్విన్ కేసుకి వీళ్ళు సహకరిస్తున్నారని నిన్న పిటిషన్ వేసినారు హైకోర్టులో. మీరు విట్నెస్లని 12 గంటలు తీసుకొచ్చి ఆ విధంగా టార్చర్ పెట్టి, ఈరోజు చార్మిన్ కూడా చూసాం మనం ఏ విధంగా పోలీసులు కూడా ఏ విధంగా ప్రవర్తించినారనేది. మీరు విట్నెస్లని మీరు ఇన్ని గంటలు తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి వేర్లతో పీకేయాల్సిన ఈ డ్రగ్ మెనస్ని మీరు పీకగలుగుతారని నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మొదలు ఇంకో విషయం చెప్పారన్న విషయం చెప్తారు. మనము ఈ డ్రగ్ కల్చర్కి పబ్స్కి కోరిలేట్ చేసాం. ఈ 3 సంవత్సరాలు రజనీకాంత్ అన్న మీరు తెలవాల్సిన విషయం ఏంటంటే 35 పైచింక్ పబ్లకి నైట్ క్లబ్లకి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. గల్లీకి 1-2 పబ్లు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతంలో 2-3 పోలీస్ స్టేషన్లు ఉంటే 30 నుంచి 50 బార్లు నైట్ క్లబ్లకి కొత్తగా పర్మిషన్లు ఇచ్చినారు. దాదాపు 60 నుంచి 70 నైట్ క్లబ్లు, బార్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నాయి 3 పోలీస్ స్టేషన్లు. అసలు మ్యాన్ పవర్ సరిపోద్దంటారా? అసలు మ్యాన్ పవర్ సరిపోద్దా? ఇంత పెద్ద ఎత్తున. ఇంకో విషయం ఏం జరిగింది ఈ మధ్యకాలంలో, గోవాలో, బెంగళూరులో, ముంబైలో డేవిడ్ గెట్టా అని ఒక మ్యూజిక్ ఫెస్టివల్కి పర్మిషన్ నిరాకరించారు. రజనీ నిరాకరిస్తే హైదరాబాద్ కమిషనర్ గారు ఏం చేశారు? రాత్రి యు ఆర్ వెల్కమ్ ఇఫ్ యూ వాంట్ టు అని చెప్పి ఆ కార్యక్రమం ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకి ట్వీట్ చేయడంతో రాత్రి వాళ్ళ మన దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినారు. అంటే ఈ పబ్ కల్చరు, నైట్ క్లబ్ కల్చరు, ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ ఏదైతుందో ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందా లేదా అనేది ప్రజలు సమాధానం చెప్పాలి. ముమ్మాటికి వాళ్ళు ఎంకరేజ్. గణేష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ పబ్ కల్చర్ విషయానికి వస్తే పేర్లతో సహా నేను చెప్పగలను. 10 డౌనింగ్ స్ట్రీట్ కానీ, బాటిల్స్ అండ్ చిమ్నీస్ కానీ, టచ్ కానీ, ఈ పేర్లన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాలే, కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. మనము డిస్కస్ అబౌట్ నేను అదే చెప్తాను. ఏవైనా కూడా రజనీకాంత్ గారు నేను చెప్తానంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ పార్టీ. నేను కార్తిక్ గారు కూడా అదే చెప్తున్నా.
యూ హ్యావ్ టు టేక్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీన్ని ఎట్లా నిర్మూలించాలి నేను కూడా చెప్తున్నా. రాష్ట్రంలో నేను ఒక భాగస్వామ్యం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్తున్నాను నేను. కానీ మాకు సంబంధం లేదు, నేను చెప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరం కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత మా మీద స్టేట్ రెస్పాన్సిబిలిటీ. వీటిని తగ్గించటమా లేకపోతే వీటిని ఎంకరేజ్ చేసి వీటిని కంట్రోల్ చేయటమా? ఏ వ్యూ పాయింట్ లో ఉంది? అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కట్ చేయాలి. ఆ విషయంలో నేను కార్తీక్ గారితో నేను ఏకీభవిస్తా. ఫస్ట్ కూడా నేను అదే గ్రాస్ రూట్ నుంచి కట్ చేయాలి అని అనుకుంటే కల్చర్ ని ఏవైతే కాస్మో కల్చర్ ఉందో ఆ కల్చర్ ని కొంచెం తగ్గించాల్సిన అవసరం ఏం కనిపిస్తుంది? కాస్మో ఇప్పుడు ఒకటి రజనీకాంత్ గారు, ఇక్కడ బహిరంగంగా మీకు 5 స్టార్ హోటల్లో స్టైల్గా పోయి లాబీల్లో సిగరెట్ తాగేవాళ్ళు ఇంతకుముందు, రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లో కానీ సిగరెట్ తాగేవాళ్ళు, బస్లో కానీ బస్ స్టాండ్లో కానీ తాగేవాళ్ళు. మీకు ఈరోజు ఎక్కడైనా కనిపిస్తుందండి? ప్రపంచంలో ఏ 5 స్టార్ హోటల్లో అయినా సిగరెట్ తాగేవాళ్ళు మీరు కనిపిస్తున్నారా? ఎందుకు? ప్రపంచం అంతా ఒక స్టాండ్ మీద వచ్చింది, నో స్మోకింగ్ ఇన్ హోటల్స్, నో స్మోకింగ్ ఇన్ ఫ్లైట్స్, నో స్మోకింగ్ ఇన్ ట్రైన్. అంటే ప్రభుత్వాలు తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాయి, చేయలేని ఏం లేదు. కాబట్టి మీరు కల్చర్ని అలౌ చేయండి. నేనేమంటాను, పబ్బులు పెట్టడం నేను తప్పు అని నేను అనట్లేదు. ఎందుకంటే కల్చర్ లైవ్ లో ఉండాలి కానీ ఇవి ఉండకూడదు. సాధ్యమా? సాధ్యమే. జీవిత గారిని అడుగుదాం, కొంచెం కల్చర్ ఉన్న ఏరియాలో క్లోజ్ గా ఉంటారు. రజనీ గారు, నేను ఇప్పుడు నా 100 మంది ఫ్రెండ్స్ అండి, ఎవ్రీడే పబ్కి వచ్చిన నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఎవడొక డ్రగ్స్ తీసుకోలేదు, ఇది కొంత అవకాశం కలిగిస్తుందేమో. ఒక్కటి ఇప్పుడు నేనేమంటున్నానంటే, దొరుకుతున్నాయి కాబట్టి తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారు, తీసుకుంటున్నారు కాబట్టి దొరుకుతున్నాయి కాదు, మీరు దొరుకుతున్నాయి కాబట్టి తీసుకుంటున్నారు. యూ కట్ ద సప్లై. నీకు అవైలబుల్ ఏది ఉందో అదే వాడతారు. జీవిత గారు, అది ఇప్పుడు ఆయన చెప్పింది నేను ఇంతకు ముందు సార్ అన్నారు కదా, ఇట్లా ప్రొహిబిషన్ పెట్టినప్పుడు బీదర్ వెళ్ళారు, పక్క ఊళ్ళకి వెళ్ళారు, అంటే ఎవరి వల్ల కుదిరిందో వాళ్ళు వెళ్ళి తాగలిగారు. చాలామంది దానివల్ల కట్ డౌన్ అయింది వాట్ ఎవర్ లిక్కర్ కన్సంప్షన్ అన్నది. ద సేమ్ వే ఇప్పుడు పబ్లు లేకపోతే ఈ నైట్ కల్చర్ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు మనకి డెఫినెట్లీ వీనో మనకి పోలీస్ ఫోర్స్ ఎంత ఉందో, ఎంత పోలీస్ వెళ్ళి వాళ్ళు ఒక మనిషికి లేకపోతే ఇంతమందికి ఒక పోలీస్ ఉండాలంటే ఆ రేషియో చాలా తక్కువ ఉందని మీకు తెలుసు, నాకు తెలుసు. నేను రేషియోలు ఫిగర్లు చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు, బట్ ఐ డూ నో దట్. సో వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ పోలీస్ ఫోర్స్ టు గో అండ్ సేఫ్ గార్డ్ ఎవ్రీ citizen here. We don't have enough manpower, as Karthik garu said. So అలాంటప్పుడు ఇన్ని పబ్లు ఇంత నైట్ అంటే విచ్చలవిడిగా ప్రతి చోట పబ్లు నైట్ కల్చర్ వచ్చేసినందువల్ల డెఫినెట్గా కాస్మో కల్చర్ రాదు, హైదరాబాద్ క్రేజ్ రాదు, హైదరాబాద్ మిగతా నగరాలకు కాంపిటీట్ చేయలేదు అనే ఒక ఒపీనియన్ వస్తుంది. అలా వస్తుంది సార్. అలాగని చెప్పేసి ఓకే, అలాగ వచ్చినప్పుడు మనము ఎంత స్ట్రాంగ్ గా ఉండి ఇవన్నీ ఎరాడికేట్ చేసుకోగలగాలి. ఇప్పుడు టుడే యూ డోంట్ క్రిబ్ లైక్ ఈ నైట్ క్లబ్లు వచ్చేసి మనమే ఇచ్చాము, నైట్ క్లబ్లు మనమే దానికి వి క్రియేటెడ్ ఎ పాత్ ఫర్ ఇట్ నౌ. సో నౌ ఎంత స్ట్రాంగ్గా దీన్ని మీరు ఆపగలరు. ఇది మీరు ఆపుకోలేనప్పుడు అట్లీస్ట్ అదే ఆపండి. సో దట్ అట్లీస్ట్ వెన్ ఇట్ ఈస్ నాట్ దట్. ఇప్పుడు నేను అదే చెప్పాను మీకు, తలంబ్రాలు సినిమాలో నేను చేసేటప్పుడు 86, 87లో వచ్చినప్పుడు 10 అయితే బయట టీ కూడా దొరికేది కాదు. ఆబ్వియస్గా దర్ ఇస్ నో ఛాన్స్. టుడే మీరు వెళ్తే మార్నింగ్ 5 o'clock వరకు ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. అండ్ డెఫినెట్గా పబ్స్ అన్ని వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు తాగుతున్నారా, హుక్కాలో ఏం స్మోక్ చేస్తారా, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు గో సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ రామచంద్ర గారు, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. సప్లై కట్ చేస్తే ఓకే, ఎవరికి ఒక క్లబ్ పెట్టుకున్నా, పబ్ పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా, సప్లై చైన్ కట్ అయితే హైదరాబాద్ దాకా డ్రగ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మిగతా కాస్మో కల్చర్ కానీ వాట్ ఎవర్ కల్చర్ కానీ అవన్నీ కంటిన్యూ అయ్యే అవకాశం. సప్లై మీద కేంద్రం ఎంతవరకు దృష్టి పెట్టే అవకాశం ఉంది? రూట్స్ తెలుసు. నేను ఈరోజు ఒక డిఆర్ఐ ఆఫీసర్తో మాట్లాడితేనే ఎక్కడెక్కడ ఎట్లా వస్తుంది, ఏంటి వస్తుంది, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎక్కడ పట్టుకున్నారు ఏంటి, చాలా సింపుల్గా 5 నిమిషాలు ఆయన లెక్కలన్నీ చెప్పేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, వ్యవస్థ ఉంది, యంత్రాంగాలు ఉన్నాయి, మీరు ఎందుకు కట్ చేయలేకపోతున్నారు ఆ వ్యవస్థ? ఒకటి, ప్రపంచ దేశాలన్నీ కూడా డ్రగ్ ఈజ్ ఎ మెనాస్. యువకుల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో కానీ ఇది ఒక చాలా తీవ్రమైన సమస్య. దాన్ని మనం ఆ సమస్య కింద మనం ఫస్ట్ గుర్తించాలి. రెండోది, ఆవేదన కలిగించేటటువంటి ఏంటంటే స్కూల్ పిల్లల్లో, కాలేజ్ పిల్లల్లో చేసినటువంటి ఈ అలవాట్లు చెప్పిస్తున్నారు, అది సెకండ్. థర్డ్, మీరు చెప్పినటువంటి ఒక పాయింట్, సప్లై పాయింట్స్ని ఎక్కడ కరెక్ట్ చేయాలో మ్యాక్సిమం ఈరోజు మీరు మీరు ఇంతకుముందు చెప్పారు ఎన్డీపీఎస్ ఎంత కన్విక్షన్ అవుతున్నాయి. మీరు ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించినటువంటి కేసెస్ వేరే రియల్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ ఆర్ ఇన్వాల్వ్. అంటే కంట్రోల్డ్ సబ్స్టెన్స్ వేరే ఉంటుంది, సైకోట్రాపిక్ వేరే ఉంటుంది. కంట్రోల్ సబ్స్టెన్స్ తర్వాత గాంజా లాంటి కేసులు వదిలిపెడితే మీరు మినహాయిస్తే 90% ఆఫ్ ది ఎన్డీపీఎస్ కేసెస్ ఆర్ అండర్ కన్విక్షన్. ఎందుకంటే నేనే 4-5 కేసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయటం సామాన్య ఆర్డినరీ పోలీసులకు కానీ మన దగ్గర ఉన్న ఎక్సైజ్ వాళ్ళకి కానీ ఎవరి వల్ల కాదు, సాధ్యం కాదు. ఒకవేళ ఆ రకంగా కేసులు పెట్టినా కూడా నిలబడడం అనేది అందరికీ తెలిసింది. కానీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకే అప్పచెప్పారు మీరు అందరూ కలిసి. ఇప్పుడు డిఆర్ఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ లేకుంటే ఇటువంటి స్పెషల్ పోలీస్ దీని కేసు ఉన్నాయో
దే ఆర్ ట్రైన్డ్ పీపుల్ ఇన్ దట్. దానికి స్పెషల్ యాక్ట్, ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ కూడా మొత్తం డిఫరెంట్ ఉంది. తర్వాత ఇతర యాక్ట్ కన్నా కొంచెం వేరే స్ట్రిక్ట్గా ఉంది. అందుకని డ్రకోనియన్ టైప్ యాక్ట్ ఇది, చాలా స్ట్రిక్ట్ యాక్ట్. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సప్లై అనేది ఎక్కడి నుంచి అయినా కూడా దొంగలకు ఏమైనా ఇన్ని పోలీస్ ఫోర్స్ ఉంటే దొంగతనం జరగదా, ఇన్ని పోలీసు ఉంటే ఇప్పుడు మన రేపులు దేశంలో ముంబై హబ్ ఉంది, జరుగుతున్నాయి. ముంబైలో దేశంలో డ్రగ్స్ కి అడ్డా, ఆ తర్వాత మిగతా గోవా ఉన్నది, పంజాబ్ ఉన్నది, మీరు ఎందుకు మన దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకి పంజాబ్ నుంచి వస్తున్నాయి, లేకపోతే పోర్టుల ద్వారా వస్తున్నాయి, ఫ్లైట్ల ద్వారా వస్తుంటే ఎందుకు అక్కడ కట్ చేయలేకపోతున్నారు? అదే అంటారు రజనీకాంత్ గారు, లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ ఎంత చేసినా కూడా ఈ దొంగలు చేసేటటువంటి దారులు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు చేస్తారు. దాన్ని పట్టుకోవడంలోనే గొప్పతనం. ఇప్పుడు ఒక్కొక్కరు రజనీకాంత్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు పాయింట్ ఒకటి అడిగారు. ఇది దీంతో మనం ఇంకా కాన్స్పిరసీ కూడా మనం ఆలోచించాలి. ఏంటంటే కొన్ని కంట్రీస్, పాకిస్తాన్ నుంచి అటువంటి కంట్రీస్ కావాలని ఇండియాలో డ్రగ్స్ ముఖ్యంగా సమాజాన్ని ఇక సమాజాన్ని నాట్ ఓన్లీ పాకిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ ఉన్నది. ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి కొంతమంది లోపలికి వచ్చి లేకుంటే ఇతర దేశాల నుంచి వచ్చి మన దగ్గర యువతని నిర్వీర్యం చేయడానికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది కాన్స్పిరసీ మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఒకటి కాన్స్పిరసీని బ్రేక్ చేయడానికి ప్రభుత్వం దగ్గర కాన్స్పిరసీ చేసేదానికి ఏవైతే బ్రేక్ చేయాల్సిందో ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చెప్పారు డిఆర్ఐ ఆఫీసర్, దెర్ ఆర్ సర్టన్ ఏజెన్సీస్ విచ్ ఆర్ డూయింగ్ ఇట్. అయినా కూడా దాన్ని కూడా అధిగమించి కొంతమంది చేస్తున్నారు. దాన్ని మనం దానికి పెద్ద ఛాలెంజ్ ఈ సొసైటీకు. ఇంతమంది గణేష్ గారు చెప్పారు, ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీంట్లో రాజకీయాలు కాదు, కలిగించాలి. ఒక సింగిల్ నైట్ లో మనం దేశంలో కరెన్సీని మార్చుకోగలిగాం, ఆపి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోగలం. ఒక సింగిల్ డెసిషన్తో దేశంలో అనేక మార్పులు చేర్పులు చేయగలుగుతున్నాం. ఇలాంటి ఎందుకు చేయలేం? మీ కార్తీక్ గారు ఇలాంటి చేయటం అసాధ్యమా? కట్ చేయటం, రూట్ కట్ చేయటం, ఇలాంటి ఏమైనా చేయడానికి ఏమైనా వేరే అభ్యంతరాలు, అడ్డంకులు ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఎటువంటి అభ్యంతరాలు? రూట్ ఎవరైతే డ్రగ్స్ వచ్చే రూట్స్ కట్ చేయటం, దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒక దేశంలో మీరు ఆఫ్రికా లాంటి నైజీరియా లాంటి దేశంలో ఉంటుంది, పెరు, చిలీ దేశాలు ఏదైతే సౌత్ అమెరికాలో ఉంటుంది, ఈ కోకా లీవ్స్ అనేది మనం ప్రైమరీగా అక్కడనే ఇక్కడ పెరుగుతాయి అనుకుందాం. కానీ అక్కడ దొరకదు కోకేన్, అమెరికాలో దొరుకుతుంది. ఎక్కడైతే ఆర్థిక వనరులు పెరుగుకుంటా పోతాయో దేశంలో, అమెరికా, యూకే, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా ఇట్లాంటి దేశాల్లో డ్రగ్స్ అనేది దొరుకుతాయి. కానీ పూర్ దేశాల్లో లేకపోతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాల్లో దొరకవు. అంటే మన దగ్గర ఆర్థిక మూలాలు ఎవరు ఇక్కడ ఏం చేస్తుండో చూడాల్సిన అవసరం ఉన్నది. దీనికి పెద్ద నెట్వర్క్ అనేది ఒకటి ఉంటుంది. మీరు పోర్ట్ సిస్టంలో చూడండి, లేదా ఎయిర్పోర్ట్ సిస్టంలో చూడండి, లేదా పోర్ట్ సిస్టంలో కాకుండా బార్డర్ల మీదకి వెళ్ళి ప్యాకెట్ల ద్వారా అటు వేసేస్తుంటారు కూడా. అట్లాంటి సిస్టమ్ అంతా కూడా మీరు పసిగట్టి ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు సీరియస్గా, మీరు ఇప్పుడు అన్నట్టు ఓ వ్యక్తితోనో లేదా అధికారం పార్టీతోనో లేదా ఇంకో శక్తితోనో కాదు, ఇది అందరం కూడా ఇన్వాల్వ్ కావాల్సిన బాధ్యత ఉన్నది. అందరి మీద కూడా ఉంది. ఏ విధంగా దీన్ని నిర్మించాలనే ఒక ఆలోచన పైకెళ్ళి కిందికి ఒక ప్రణాళిక వేసుకొని అందరూ కూడా దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. కానీ దీన్ని సిస్టమేటిక్గా ఈ పార్టీ అధికారం వచ్చినప్పుడు, ఆ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మీరే ఎందుకు చేయలేకపోయినారు, ఇప్పుడు మనం ఏం చేద్దామని ఆలోచన చేయడం మాత్రం కరెక్ట్ కాదని ఆయన చెప్పేది 200. అంటే లెట్స్ కాసేపు మనము అంటే డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి, ఆబ్వియస్గా మీ పార్టీ ఎలాగా మా పార్టీ ఇలాగా అది మాట్లాడుకోవడం కాసేపు పక్కన పెట్టేస్తే, ఒకటి డెఫినెట్గా నైట్ కల్చరు ఎప్పుడైతే పెరిగిందో దెర్ ఈజ్ మోర్ ఛాన్సెస్, అవకాశాలు డెఫినెట్గా పెరుగుతాయి. సో అది మనకి ఎంతవరకు అవసరం లేదు అన్నది ఒక డిస్కషన్ పక్కన పెడితే, డెఫినెట్గా కార్తిక్ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ లైక్ సింగిల్ పార్టీ ఎజెండా. ఏ పార్టీ వచ్చినా డెఫినెట్గా దీని గురించి అని కొన్ని అవి చాలవు. దీనిని చాలా స్ట్రాంగ్గా the government should start thinking about how to eradicate this. Ipudu demonetization is a different thing andi, that is miru ante over spirit ni single day lo manam decisions teeskogalam ala single stroke to you take a decision, but it is a single stroke, single man can't handle commitment. నేను అంటున్నా నేను నోట్ మార్చుకోవాలి లేకుంటే దేనికి కమిట్మెంట్ లేకుండా పోతుందా? deep rooted black money is not deep rooted. black money deep rooted కదా. దాన్ని మనం తీయగలిగినప్పుడు పాకిస్తాన్ మీద మనం పాకిస్తాన్ మీద వెళ్ళి పాకిస్తాన్ వినాలి ఒకసారి. డీప్ రూటెడ్ దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఏం డ్రగ్ మాఫియా ఏతున్నాయో దే ఆర్ ఆల్సో వన్ మస్ట్ రియలైజ్
వాళ్ళకు చాలా కాలం నుంచి పవర్ఫుల్గా ఇంటర్నేషనల్ రింగ్స్ ఉన్నాయి వాళ్ళకు. No, sir, నేను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నది వాస్తవం. అందుకే sir, ఒక్క నిమిషం. దే ఆర్ అటాకింగ్ అవర్ యూత్ అండ్ సొసైటీ. అది No, no, sir, That's what అందుకే నేను అంటున్నాను. నేను ఒక విషయం serious గా తీసుకోండి. 1970 ఒక్క నిమిషం ఐ జస్ట్ ఫినిష్ దిస్. నేను ఐ వాంట్ టు లీవ్. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది, ఈయన చెప్పింది, మీరు చెప్పింది అన్నీ ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఇందులో వాట్ ఐ జెన్యున్లీ ఫీల్ యాజ్ అ మదర్ ఆఫ్ 2 యంగ్ డాటర్స్ వారు ఇప్పుడు ఈ సొసైటీలో తిరుగుతున్న నా 2 కూతుర్ని మనసులో పెట్టుకొని నేను చెప్పదలుచుకుంటున్నది ఏంటంటే, డెఫినెట్గా కాస్మోపాలిటన్ కల్చర్ మనకి కావాలి, డెఫినెట్గా మనకి అడ్వాన్స్మెంట్ కావాలి, మనం మంచిగా ఏంటి ప్రపంచ దేశంలో ఇతర దేశాలతో మనం ఈక్వల్గా ఎదగాలి, మన పేరు వినబడాలి. కానీ అట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ అ లిమిట్, దెర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వి థింక్ ఇది మాకొద్దు, ఇది కావాలి అన్నది. సో డెఫినెట్గా ఈ కాస్మోపాలిటన్ కల్చర్ మనల్ని ఇంత దిగజార్చే స్టేజ్కి మనకి తీసుకొచ్చిన కాస్మోపాలిటన్ కల్చర్ మనకు అవసరం లేదు. దాన్ని ఎక్కడ ఆపాలన్నది దాని గురించి ఆలోచించాలి ప్రభుత్వాలు. అలాగే ఒక నిమిషం లెట్ మీ జస్ట్ ఫినిష్ ఇట్ సార్. అలాగే ఇప్పుడు ఒక డిమానిటైజేషన్ గురించి మీరు అన్నారు, ఇట్ ఈస్ అ డీప్ రూటెడ్ థింగ్ కాదా? ఇట్ ఈస్ అ డీప్ రూటెడ్ థింగ్. కానీ డిమానిటైజేషన్ ఒక లెవెల్కి మనము కంట్రోల్ చేసే స్టేజ్లో ఉంది. కానీ డ్రగ్స్ అనే దానికి కారణాలు, మూలాలు చాలా రకాల నుంచి ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు గెట్ మోర్ ఫోకస్డ్. డెఫినెట్లీ దే షుడ్ థింక్ ట్వైస్ అగైన్ ద ప్రైమ్ మినిస్టర్ గారు, ఎవ్రీ చీఫ్ మినిస్టర్. అండ్ దీన్ని ఎలా ఒక టెర్రరిజంని మనం ఎలా తీసుకొని ప్రపంచ దేశాలు మనం వెళ్ళి మాట్లాడి వీఆర్ గెటింగ్ ఇంటూ సో మెనీ అగ్రిమెంట్స్, వీఆర్ ట్రైయింగ్ టు ఎరాడికేట్ టెర్రరిజం ఎలాగో అలాగే డ్రగ్స్ మీద ఫైట్ తీసుకురావాలి. కార్తిక్ గారు, మీరు ఇందాక ఏదో చెప్తూ ఉన్నారు 1970s కి సంబంధించి సొల్యూషన్ గురించి మనం మాట్లాడితే స్టేట్ సెంటర్ రెస్పాన్సిబిలిటీస్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్, వీటిలో శిక్షలు వేయటం, పట్టుకోవటం, రూట్ కాజ్ని బ్రేక్ చేయటం, వీటితో పాటు అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండాల్సిన అవసరం. దీన్ని అరికట్టాలంటే రెండు విషయాలు ఉంటాయి అన్న. చాలా సీరియస్గా చైనా రూపంలో లేదా థైలాండ్ రూపంలో మన దగ్గర చాలా స్ట్రిక్ట్ లాస్ అన్న ఇంప్లిమెంట్ చేయగలాలా, లేదా ఫైనాన్షియల్గా దీనికి ఎవరు ఎంత లాభపడుతున్నారు, లేదా మన దేశం ఆర్థికంగా వీక్ అన్న కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1970s to 1919 అర్జెంటీనా ఎగ్జాంపుల్ తీసుకోండి. 1970s to 1990 అర్జెంటీనా దేశం చాలా సంపన్నమైన దేశం. అప్పుడు డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికేది. ఎప్పుడైతే అర్జెంటీనా ఆర్థికంగా బలహీన పడుకుంటూ వచ్చిందో, ఈరోజు డ్రగ్స్ దొరకడం అక్కడ అంత ఈజీ అయిన విషయం కాదు. సో మనం డ్రగ్స్ మానేయడానికి మనం బలహీనంగా కావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ తీసుకోండి రజనీకాంత్ అన్న. ఎన్డీపీఎస్ యాక్ట్ ఈజ్ అ వెరీ సీరియస్ యాక్ట్. దాని మీద ఒకసారి బుక్ అయినప్పుడు బెయిల్ కూడా రావు. మన దగ్గర అట్లాంటి స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి కదా, అయినా కూడా ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. లాస్ ఉన్నాయి, వాటి ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదని ఒకటి నాకు తెలిసి డిఆర్ఏ కానివ్వండి, లేదా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఏదున్నా కూడా అండర్ మ్యాన్ అని ఉండాలా, లేదా అండర్ సబ్స్టెన్స్, అంటే వాళ్ళకి ఆ కన్సిస్టెన్సీ అని ఉండుండకపోవచ్చు. పని చేయాలి, మనం రోజు ఇంతమంది అరెస్ట్ చేయాలని ఒక వాళ్ళ తప్పునాన ఉండుండిపోవాలి. డిఆర్ఐ మస్ట్ బి అండర్ మ్యాన్. స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఉన్నదో అవి కూడా అండర్ మైండ్ ఉందేమో అని మనం అనుకోవాలి. అంటే అండర్ మ్యాన్ అయితే ఉన్నమాట వాస్తవం, దాన్ని పెంచుకోవాల్సిన అవసరం. ఒకటి మనకి రాబోయే రోజుల్లో మేజర్ థ్రెట్ ఒకటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, రెండోది ఇట్లాంటి డ్రగ్స్ వీటికి సంబంధించి. రెండిట్లో మనకి అండర్ మ్యాన్ ఉన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సరే, డ్రగ్స్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి డ్రగ్స్కి సంబంధించి ఎక్స్ట్రాగా మనం రిక్రూట్ చేసుకొని రూట్ కాజు ఓకే సెంటర్కి సంబంధించిన ఏజెన్సీస్ ఏవైతే వాటితో టైఅప్ చేసైనా హైదరాబాద్కి వచ్చే రూట్స్ని కట్ చేసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ తప్పకుండా ఖచ్చితంగా ఆ బాధ్యత ఉంది, తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత రెండు ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, రెండు రాష్ట్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు అనుసంధానమై పనిచేయాలి. అంటే కేవలం రాష్ట్రానిదే బాధ్యత అనుకోవడం సరికాదు. మీకు ఇంకొక పూర్వపరాలకు వెళ్తే 1992-93 నుంచి నాకు తెలుసు రజనీకాంత్ గారు, హైదరాబాద్లో అబిడ్స్లో హాలిడే పబ్ నుంచి పబ్ కల్చర్ స్టార్ట్ అయింది. అప్పటికి టీఆర్ఎస్ పార్టీ పుట్టలే కూడా. హాలిడే పబ్ నుంచి మొదలై బ్లాక్ క్యాడీ ఒక్క నిమిషం నేను చెప్తున్నా హౌ ఇట్ స్టార్టెడ్. హాలిడే పబ్ అని, తర్వాత Cloud9 అని, ఇవన్నీ కూడా బ్లాక్ క్యాడిలాక్ అని బేగంపేట్, సికింద్రాబాద్ అయితే అవన్నీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో వచ్చింది, బంజారాహిల్స్లో వచ్చిందంటే సిటీ పెరిగింది, ఇక్కడ వచ్చినాయి మనుషులు పెరిగారు, సిటీ పెరిగింది, మల్టీ కల్చర్ పెరిగింది. ఒక్కటే ఒక మీకు ప్రశ్న అడుగుతాను, వైజాగ్లో దీని తర్వాత హైదరాబాద్ తర్వాత వైజాగ్లో ఉంది కొంచెం ఈ అక్కడ గంజాయి ఉంది ఫుల్గా. కాదండి, రాజమండ్రిలో ఇంజెక్షన్స్ తీసుకుంటారు, మీకు ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఎస్, వెరీ క్లోజ్లీ నోన్ పీపుల్. అక్కడ కూడా ఇంజెక్షన్స్ రాజమండ్రిలో ఉంది. రాజమండ్రిలో ఏం కల్చర్ ఉందండి? ఎక్కడ ఫారినర్స్ ఉన్నారు? ఎందుకు అక్కడ తీసుకుంటారు? అంటే ఇట్స్ పెనిట్రేటెడ్ ఇన్ టు ద పీపుల్, ఇట్స్ స్మాల్ టౌన్స్ ఆల్సో. సో ఇప్పుడు మన నిజామాబాద్లో కూడా ఒక దగ్గర డ్రగ్స్ పట్టుకున్నారని చెప్పేసి అక్కడ దొరికింది. నేనేమంటున్నానంటే ఏ విధంగా దీన్ని మనం అరికట్టాలా, ఈ రెండు ప్రభుత్వాలు ముందుకు వచ్చి చేయాలి. అసాధ్యం అనేది లేదు అని నేను అంటున్నాను. అసాధ్యం అనేది లేదు. ఇప్పుడు స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, ఏం చేసే అవకాశం ఉంది? ఒకటి, ఎక్కడైతే హైదరాబాద్లో సరే రూట్ కాజు గోవా నుంచి వస్తున్నాయా, పైన పాకిస్తాన్ నుంచి వస్తున్నాయా, బర్మా నుంచి వస్తున్నాయా, వాటి గురించి మనం అవి కట్ చేసి ఎట్లా చేయాలనేది సెంటర్ చూసుకుంటుంది. కానీ హైదరాబాద్లో ఎక్కడైతే వీటికి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతున్నాయి, నైట్ పార్టీస్ జరిగే,
క్లబ్బులు, Rave పబ్బులు, parties. రేవ్ Yes. పార్టీస్, వీటిని వాటి మీద ఎన్ఫోర్స్మెంట్, వాటి మీద కంట్రోల్, Vision. వాటి మీద ఏం చేయాలి అనే ఒక క్లారిటీ గవర్నమెంట్కి ఉందా? గవర్నమెంట్ ఇప్పుడు దాని మీద చేస్తూ ఉంది. ఇప్పుడు దాని మీద అంటే టైం రిస్ట్రిక్ట్ చేయాలి, లేకపోతే ఇప్పుడైతే ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది, కొన్ని క్లోజ్ చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. దాంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు సిట్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఒక్క అక్కున్ సబర్వాల్ గారు వచ్చేసి ఆయన ఏదో మేము టార్గెట్ చేస్తామని, ఆయన ఏదో బెదిరిస్తామని కాదు కదా. సిస్టమ్, ఇప్పుడు సిస్టంలో ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైనా కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటిజన్స్కి అన్యాయం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటా ఉంది. అందుకే ఇవన్నీ మీకు సిట్ ద్వారా ఎంక్వైరీలు కానీ, కేసులు పెట్టడం కానీ, నోటీసులు ఇవ్వడం కానీ, స్కూల్స్కి కానీ, కాలేజెస్కి కానీ, ఐటీ కంపెనీస్కి కానీ. అంటే ఆ సీరియస్నెస్ లేకపోతే ఎందుకు? ఒక 2 రోజుల్లో టీవీలు వేసేవాళ్ళు, 2 రోజుల్లో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, మూసేసేవాళ్ళు. మాకెందుకని? ఆ ఇంటెన్షన్ స్టేట్ గవర్నమెంట్కి లేదు కాబట్టి ఇంత సీరియస్నెస్తో పనిచేస్తాం. ఇప్పుడు నాకు పదే పదే అధికార పార్టీకి వేలు చూపించి మీరు ఇలా చేస్తున్నారని చెప్పడం ఈ సబ్జెక్ట్లో నాకు కూడా అంత నచ్చట్లేదు. కానీ మనము ప్రవర్తనలో కూడా చూపించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటున్నారు, మాకు పబ్ కల్చర్ ఎంటర్టైన్ చేయాలని లేదు, దీన్ని మేము చేసింది కాదు, అది అలా న్యాచురల్గా జరిగిపోయిందని. గత 3 సంవత్సరాల్లో హైదరాబాద్లో 6 మ్యూజిక్ ఫెస్టివల్స్ జరిగినాయి. సన్బర్న్ అనేది గోవాలో బ్యాన్ చేశారు. 6 సంవత్సరాలు గోవాలో నడిచిన తర్వాత ఇక్కడ ఇది నడుస్తుంటే పలానా ఇవన్నీ నడుస్తున్నాయి, ఇవన్నీ మనం బంద్ చేసుకోవాలంటే గోవాలో బ్యాన్ చేస్తే మన దగ్గరకు వచ్చి పెట్టుకోవడం జరిగింది. మీరేం చెప్తున్నారు పిల్లలకి? గోవాలో బ్యాన్ చేసిన సన్బర్న్ ఏదైతుందో అది తీసుకొచ్చి మన దగ్గర నడుపుతున్నారంటే అక్కడ నడిచేయాన్ని ఇక్కడ కూడా నడవనియండి అని చెప్పి మీరు చెప్పగానే చెప్తున్నారు కదా. 1 2 6 మ్యూజిక్ ఫెస్టివల్స్ మీరు చేసిండ్రు. నేను కూడా పేరు ఇప్పుడు మ్యూజిక్ ఫెస్టివల్ రజనీకాంత్ అన్న, మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అనుకోండి, మీరు కనుక్కోండి, మ్యూజిక్ ఫెస్టివల్ పోయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక సబ్స్టెన్స్ మీద పోవాలనే ఆలోచనతోనే ఉంటారు. అది ఎంకరేజ్ చేస్తుంది కూడా, ఆ కల్చర్ అట్లాంటిది. మీరు మ్యూజిక్ ఫెస్టివల్ అర్థం ఏమున్నది? మేము ఫస్ట్లోనే చెప్పిన, బెంగళూరులో, బాంబేలో పర్మిషన్ క్యాన్సిల్ చేస్తే హుటాహుటిగా రాత్రి మన స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి మరీ పెట్టించినారు. అంటే వీటన్నిటిని క్యాన్సిల్ చేసి ఏం చేయాల్సిన అవసరం లేదు. మనము యాజ్ అ గవర్నమెంట్గా లేదా ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలుగా మనం కూడా సూచనలు యాజ్ అన్ అబ్జర్వేషన్ కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది. వీఆర్ ఆల్సో అగేన్స్ట్ ఇట్. Why did Goa go against it? Why did Bangalore go against it? Why did Bombay go against it? మేము కూడా అదే కారణాలకి ఇవన్నీ ఎంకరేజ్ చేయట్లేదు. వీఆర్ స్ట్రిక్ట్ ఆన్ దిస్ ఇష్యూస్ అనేది మనం చూపించాల్సిన అవసరం ఉన్నది. మనం ఎంకరేజ్ చేయడంతో కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు లేదా ఐటీ జాబ్స్, చిన్న ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు మనంత కాంప్లికేటెడ్ ఆలోచన చేయరు. వాళ్ళు చిన్న ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది కదా, వాళ్ళే నైట్ క్లబ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళే ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. పాయింట్ ఏమొస్తుందంటే ఒక పాయింట్ అధికార పార్టీ నుంచి కూడా 2-3 రోజుల నుంచి డిబేట్ జరిగే దాంట్లో ఫెస్టివల్ ఒక మూవ్మెంట్ కోసం, ఒక యాక్టివిటీ కోసం, ఒక గ్యాదరింగ్ కోసం చేస్తున్నప్పుడు దానిలో డ్రగ్స్ ఉంటాయి, డ్రగ్స్ ఎంకరేజ్ చేయడానికి చేయరు కదా అనే పాయింట్. మిగతా స్టేట్స్ లో ఎందుకు అవిటి పర్మిషన్ ఇవ్వట్లేదు, మనం ఎందుకు ఇస్తున్నాము స్పష్టత ఇవ్వాలి. గోవా టు హైదరాబాద్, నేను ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజికల్ ఈవెంట్ లో I was present with my family. I've seen so many people. నేను ఫస్ట్ నేను ఒక విషయం చెప్తున్నానంటే, గుడికి పోయిన వాళ్ళ భక్తుడు కాదు, అదే చెప్తున్నా. మీరు ఏమంటారంటే గోవాలో బ్యాన్ చేశారు, గోవాలో ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు గోవాలో మ్యూజిక్ ఈవెంట్ని మీరు బ్యాన్ చేసినా, ఇంకోటి బ్యాన్ చేసినా, అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. అక్కడ మీరు బీచ్లో కూర్చుండేవాడు, ఇది చేస్తాడు, హోటల్లో ఉండేవాడు, ప్రతి ఒక్కడు అదే చెప్తున్నా. అక్కడ సాధ్యం కావట్లేదు కాబట్టి ఇక్కడ మ్యూజిక్ కానీ అక్కడ పోయిన వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోవడానికి పొరపాటు నేను చెప్తాను. అందరూ కాకపోవచ్చు, దాని వల్ల ఎంకరేజ్ జరుగుతుంది అనేది పాయింట్. ఇప్పుడు అలాంటిది కట్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? సంవత్సరానికి దాదాపు 50,000 మంది రజనీకాంత్ గారు డ్రగ్స్ కట్ చేయాలి, నాట్ మ్యూజికల్ ఈవెంట్స్. నేను చెప్పేది అది ఎంకరేజ్ అవుతుందని నేను చెప్తున్నాను. మీరు డ్రగ్స్ ఖచ్చితంగా మనం మీరు అరికట్టాలని ఆలోచనలో మనం ఉన్నాం, దానివల్లే అవుతుందని అనట్లేదు. ఇండైరెక్ట్ గా మీరు సూచిస్తున్నారు, మేము మ్యూజిక్ ఫెస్టివల్స్ చేసి గోవాలో సన్బర్న్ చేసేవారు, అక్కడ విచ్చలతో వీడుతనం ఏ విధంగా ఉండేదో మేము కూడా చూస్తున్నట్టు పోతున్నాం అని ఒక మీరు సిగ్నల్ ఇచ్చినారు. ఈ పరిస్థితి వచ్చిందని మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది స్టేట్ పాయింట్ ఆఫ్ లో, హైదరాబాద్ పాయింట్? వాస్తవానికి ఇట్ ఇస్ సోషో సైకలాజికల్ ఇష్యూ. ఇది మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఈరోజు స్కూల్స్లో ఇంతమంది అన్నట్టు ఆర్థిక పరిస్థితి ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకే ఇది సప్లై. ఇప్పుడు మామూలు గవర్నమెంట్ స్కూల్స్లో ఇవి లేదు. మీకు ఎక్కడ పెద్ద పెద్ద హైఫై చదువుతున్న పిల్లలు అక్కడ ఇది ఎక్కువ నడుస్తుంది. అంటే కారణం ఏంటంటే ఈ డ్రాగ్నెట్ ఏదైతే ఉందో వాళ్ళనే టార్గెట్ చేసి ఎకనామికల్గా రిచ్ ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఇలా నైట్ క్లబ్స్కు కామన్ మ్యాన్ పోడు, ఏమన్నా ఎకనామికల్గా ఉండే అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి
ఇది సోషల్ సైకాలజీ ఇష్యూ కాబట్టి అన్ని awareness క్లోజ్ చేసి program మడిగొట్టుకొని పెట్టాల్సిన అవసరం కూర్చోవడం ఉన్నది. సొల్యూషనా లేకపోతే ఓపెన్ చేసి ఎన్ఫోర్స్ చేసి లేకపోతే వాటి రాకుండా దీన్ని చేయాల్సిన- ఓపెన్ అసలు ఓపెనే కాదు, క్లోజ్ చేయాలి. డ్రగ్స్ అనేది ఏది ఉన్నదో ఇట్ ఇస్ సీరియస్ ఇష్యూ. దీన్ని ఏ గవర్నమెంట్ సౌదీ ఏ అరేబియాలో ప్రభుత్వాలు మీరు ఏ దేశమైనా సరే మీరు ఎక్కడైనా పోండి ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ వాడు పెడతారు డ్రగ్స్ సీరియస్ ఇష్యూ అని చెప్పి అఫెన్స్ పెడతారు. మేము అడుగుతారు కూడా ఆర్ క్యారింగ్ ఎనీథింగ్ అని చెప్పి ఎవరు scanning డ్రగ్స్ చేస్తారు. మేము అమ్ముతున్నామనో లేకపోతే డ్రగ్స్ మేము ఇక్కడ కొనుక్కోండి ఎవరు పెట్టరు. దొంగదారులు కానీ ఇంటర్నెట్ ద్వారా సేల్స్ అయ్యి Dark web లో డైరెక్ట్ గా వస్తుంది. మీకు ఇంటికి వస్తుంది. Postal department నుంచి వస్తుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ అవి ఇప్పుడు కొత్తగా కనుక్కున్నారు అది. ఇప్పుడు నవ్వు పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు మిస్టరీస్ పెడతారు, వాళ్ళు స్కానింగ్ పెడతారు, ఇప్పుడు బయటపడతాయి. అలా మీరు అంటే ఇన్ని రకాలైనటువంటి ఒక మెథడ్స్ సప్లై టు ది టార్గెటింగ్ గ్రూప్ ఏతుందో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా దీని మీద ఇంకా ఇప్పుడు మనం ఎంత సైంటిఫిక్ అడ్వాన్స్ అవుతామో దొంగలు అంతకన్నా పెద్ద సైంటిఫిక్ అడ్వాన్స్ అవుతున్నారు. మనం దట్ హాస్ టు బి బ్రోకెన్ నౌ. సొల్యూషన్ కూడా సోషల్ అవేర్నెస్ ఇప్పుడున్న ఆర్థిక వనరులో మనం ఇప్పుడు Counseling దానికోసం మనం కావాలి. పేద దేశంగా కావాల్సిన అవసరం లేదు కదా. సరే ఈ ఇబ్బందులు మనకున్నాయి, చాలా స్ట్రిక్ట్ డ్రకోనియన్ లాస్ అవసరం ఉంటే పెట్టాల్సిన అవసరం ఉందండి దీంట్లో. ఎందుకంటే భవిష్యత్తులో డ్రగ్స్ మహమ్మారి స్కూల్కి వేరే కంట్రీ డెత్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అన్న చెప్పినట్టు సౌదీ అరేబియాలో ఇఫ్ యూఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ నార్కాటిక్ సబ్స్టెన్స్ యూఆర్ హ్యాంగ్ ద నెక్స్ట్ డే. థైలాండ్ లో సార్, you మనం are in jail. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కాబట్టి అది అది అలాగే- వీలు కాదు. నేను అదే చెప్తున్నాను మీకు. ఫస్ట్ ఇంప్లిమెంటబుల్ మనం లాస్ మనం పెట్టుకొని థైలాండ్ దాన్ని ఇదే strict టూరిస్ట్ గా- కంట్రీ. లేదా మిలిటరీ నేషన్, జుంటా నేషన్. లేదు థైలాండ్ కూడా ఇట్స్ టూరిస్ట్ కంట్రీ. ఎంతమంది టూరిస్ట్ వస్తారు, బట్ డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. మనం కూడా ఆయన కూడా పట్టుబడతారు అక్కడ. మనం కూడా అన్న ఆర్థిక వనరులు పెరుగుకుంటా పోగా ఈ మెనస్ అనేది పెరుగుకుంటా పోతుంది. దీనికి చాలా సీరియస్ గా సపరేట్ గా ఏఎన్సీ అవేర్నెస్ అవసరం ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ కోఆర్డినేషన్ వీటిల్లో ఏది ఎక్కువ జరగాల్సిన అవసరం కాదు. అవేర్నెస్ మనం ఎంత అవేర్నెస్ సిగరెట్ తాగొద్దన్నా అవేర్నెస్ ఒక నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారన్న. ఎరాడికేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా గట్టిగా ఉండాలి రజనీకాంత్ అన్న. అది గట్టిగా ఉంటేనే దీన్ని ఏదన్నా మనం ఒక లెవెల్ ఆపగలుగుతాం. లేదు మనం ఒక 2 నెలలు సినిమాలను మనం తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఛానల్ అందరూ హంగామా ఆర్భాటం చేసేసి కొన్ని రోజులు వదిలేసిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ మొదలవుతుంది. మనం మీకు నాకు ఈ పని కాదు కదా, మనకు వేరే పనులు కూడా ఉంటాయి. ఎవరైతే ఆ పని పెట్టుకొని పని చేస్తున్నారో వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. డిఆర్ఏ కానివ్వండి, మన స్టేట్కి సంబంధించిన నార్కటిక్స్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఇది అండర్ మ్యాన్ ఉండి దీన్ని మీరు మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకోండి, దీనికి వనరులు కల్పించండి, దీనికి పవర్స్ కల్పించండి. ఆ విధంగా దీన్ని ఎరాడికేట్ చేయొచ్చు. కానీ మనం కొంతమందిని తీసుకొచ్చి ఇప్పుడు ఇది చేయడంతో పెద్దగా జరుగుతుందని నాకైతే ఏమనిపించలేదు. ఇప్పుడు దాని గ్రాస్ రూట్ లెవెల్లో సప్లై కట్ చేయాలి నెంబర్ 1 అని. దాని తర్వాత ఎడ్యుకేట్ చేయాలి. కేవలం ఎడ్యుకేట్ చేసినంత మాత్రాన దొరికితే ఈరోజు యువత ఎట్లుందంటే ఈ చెవిని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి. అంటే దొరికితే ఏదో వీళ్ళు పెద్దలు చెప్తారులే అనే విషయంలో పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సప్లై అనేది కట్ చేస్తూ మీకు వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్టయితే దీని లాభాలు దీని నష్టాలు ఈ విధంగా ఉన్నాయని. అంటే ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, అంటే సినిమా స్కూల్లో టీచర్స్ కావచ్చు. సప్లై ఫస్ట్ కట్ అన్న, చేసి మీకు Yes, yes. ఒక విషయం అంటే చెప్తాను స్కూల్- నేను. ఒక For సినిమా example, వాళ్ళని ఒక విషయంలో ఈ drugs సినిమా వాళ్ళని ఎందుకు తప్పుపట్టాలంటే విద్యార్థులు కానీ యూత్ కానీ వాళ్ళ ఆ మేనరిజం నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఒక స్టైల్లో educate చేయడం కూడా వాడు సిగరెట్ తాగితే వీడు తాగడం కానీ వాడు డాన్స్ చేస్తే ఇంకా చేయడం అవన్నీ కానీ. జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని చూసి అది- అట్రాక్ట్ అదేదో అయ్యేటువంటి ఉంటుంది. పరిస్థితి చాలా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో వాడే వాళ్ళు కాకుండా సప్లై చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఫ్రీగా పిలిచి పార్టీలు అని చెప్పేసి మనం మొన్న నుంచి Curiosity వార్తల్లో పెరుగుతుంది. చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వాళ్ళని వీళ్ళు ఫాలో కాకుండా చేయటం, విద్యార్థులని ఎడ్యుకేట్ చేయడం, స్కూల్లో టీచర్స్ కానీ లేకపోతే మీడియా కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇవన్నీ చేసినట్టయితే అందరు కలిసి సమిష్టిగా చేసినట్టయితే మనం దాన్ని నిర్మూలించేటటువంటి అది ఇంపాసిబుల్ అని మాత్రం నేను అన్నాను. ఎందుకంటే కొలంబియాలో ఎన్నో రాష్ట్రాలు ఎన్నో దేశాలు టెర్రరిజంతో సతమతం అవుతూ ఉంటే అవన్నిటిని ఇది నిర్మూలించినప్పుడు కూడా drug అనేది ఒక పెద్ద సమస్య drugs కాదు. కూడా ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ నెక్సెస్ విత్ టెర్రరిజం. ఈ టెర్రరిజం ఇదే అమౌంట్ అని టెర్రరిజం కూడా వాడుతున్నారు. అది కూడా మనం దీంట్లో కొలంబియా వెరీ రజనీకాంత్ గారు సీరియస్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అవుతున్నదో దాన్ని మనం ఎక్కడైనా ఆపే ప్రయత్నం మనం మల్టిపుల్ చేయాల్సి పోర్ట్స్ వస్తుంది. ఉంటాయి. మల్టిపుల్ పోర్ట్స్ ఉంటాయి అన్న. కొలంబియా దేశంలో 1970s 1980s సమయంలో పాబ్లో ఎస్కోబార్ అని డ్రగ్ లార్డ్ ఉండేవాడు. మీకు ఆయన మనకి ఇప్పుడు చెప్తున్నారు, కథలుగా మనకి ఇప్పుడు చెప్తున్నారు. ఆయన మీద సినిమాలు తీసినారు, చాలా భాషల్లో సినిమాలు తీసినారు, పెద్దగా కల్ట్ ఫిగర్ అయినాడు ఇప్పుడు పాబ్లో ఎస్కోబార్. మీకు ఒక విషయం తెలుసా, దేశంలో 10వ స్థానం ఉండేది అప్పట్లో అతి సంపన్నుల్లో, పైసలు ఉన్న వాళ్ళ దాంట్లో 10th నంబర్ ఉండేది. ఆయన చనిపోయి 2 సంవత్సరాల వరకు పాబ్లో ఎస్కోబార్ ఏ వ్యాపారం చేస్తాడనేది కొలంబియా దేశంలో ఎవరికి తెలియదు. ఆ విధంగా డ్రగ్ మాఫియా అనేది నడుస్తుంటది. మన దేశంలో కూడా అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారేమో, బహుశా మనకు కూడా లాస్ట్ 2 ఏళ్ళలో బయట వెళ్తుందేమో. అంటే రజనీకాంత్ గారు దీనిలో సినిమాలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి.
ఇదే కాన్సెప్ట్లో సినిమాలు మొన్న కూడా తెలుగు సినిమాల్లో కూడా వచ్చినాయి. అంటే ముందుగా ఒక మంచి బిజినెస్ పెట్టుకొని ఒక ప్రొఫెసర్గా ఉండి వెనకాల నుంచి చేసినటువంటి బిజినెస్ చాలా ఉన్నాయి. సరే ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకు అప్రస్తుతం. నేనేమంటానంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ అంటే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ బహిరంగంగా జరిగేది కాదు అంటే పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ. నేను అంటున్నాను ఈ సీరియస్నెస్ మీరు చూపిస్తుంది. ఎంక్వైరీకి సాక్షుల్ని ఒక 12 మంది సాక్షుల్ని సినిమా వాళ్ళని పిలిచి రోజుకు 12 గంటలు వాళ్ళని కూర్చోబెడుతుంది. రోజుకి ఇదే 12 గంటలు ఏదైతే డ్రగ్స్ వాడకం ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియాల్లో ఎంక్వైరీలు, అక్కడ ఒక ప్యానిక్ సిచ్యువేషన్, అక్కడ ఒక డ్రగ్స్ ఇక్కడ అమ్ముతారు అమ్మరు అనే ఒక సిచ్యువేషన్ను క్రియేట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందా, లేకపోతే వాళ్ళని ఎంక్వైరీ పిలిచి రూమ్ లో కూర్చోబెట్టి 12 గంటలు పని జరగలేదు అనుకుంటున్నారు మీరు? జరిగిందా? జరగట్లేదు అనుకుంటున్నారు? జరిగితే చెప్పండి. 100% జరుగుతా ఉంది. త్వరలో మీ దగ్గరకు అన్ని వస్తాయి. పబ్స్ అన్నిటి మీద సడన్ రైట్లు జరగాల్సిన అవసరం జరిగింది. నోటీసులు ఇచ్చారు. ర్యాండమ్ బ్లడ్ టెస్ట్లు మిగతా టెస్టులు చేయాల్సిన అవసరం కూడా ఉంది. బ్లడ్ టెస్ట్లు మన సైంటిస్ట్ చెప్పేది అంటే మళ్ళీ అరగట్టాలంటే ఏడో కుదర మొదలు పెట్టాలి కదా. 48 hours సాధ్యం కాదు. శాంపుల్ దొరకడం అనేది సాధ్యం కాదు. కోర్టులు వస్తాయి, మధ్యలో ఆపుతారు. How can you take my blood అంటారు. నేను అంటున్నాను ఎక్కడ ఇప్పుడు జరుగుతుందో తెలుస్తుంది. ఆ జరుగుతున్న దగ్గర సీరియస్ విజిలెన్స్ మనం నైట్ టైంలో మన దగ్గర విచ్చలవిడిగా ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో రైడ్లు చేసి అక్కడ ఎవరైతే అనుమానితులు ఉన్నారో పట్టుకుంటారు. అలా పబ్బులు క్లబ్బులు వీటి మీద కూడా జరగాల్సిన అవసరం ఉంది. వాటి మీద ఎప్పటికప్పుడు ఎంక్వైరీలు జరగాల్సి ఉంది. వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎట్లా చేస్తున్నారు, ఈ డ్రైవ్లు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. ఈ రోజు హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గిపోలేదండి. ఎక్కడెక్కడైతే తాగి వస్తున్నారో ఆ పరిస్థితుల్లో చూసి పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పుడు ఈ పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ సప్లై అయిందని తెలిసింది. డిపార్ట్మెంట్కి కూడా తెలిసింది, ప్రభుత్వానికి కూడా తెలిసింది, ప్రజలకు కూడా తెలిసింది. కాబట్టి దాని మీద ఎన్ఫోర్స్మెంట్ పెట్టారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది, దాని మీద ఒక దృష్టి పెట్టారు. ఎవరు కన్జ్యూమర్స్, ఎవరు సప్లయర్స్, ఎవరు ఎక్కడ దొరుకుతూ ఉన్నాయని చెప్పేసి. ఒక్క విషయం నేను రజనీ గారిని చెప్తున్నదంటే ఇది చాలా తక్కువ పర్సెంటేజ్. స్మోకింగ్తో చూసినట్టయితే డ్రగ్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్. స్మోకింగ్ బహిరంగంగా జరిగేది చాలా సీక్రెట్గా జరిగేది, చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో పోల్చుకుంటే తక్కువ. అదే చెప్తున్నా. దాన్ని మనం అరికట్టినప్పుడు, దాన్ని పబ్లిక్ ఏరియాలో మనం అరికట్టినప్పుడు ఇది అరికట్టడం పెద్ద అసాధ్యం అని నేను అనడం లేదు. అసాధ్యం కాదు, కానీ మనకి సీరియస్నెస్ కావాలి. సీరియస్నెస్ ఈ ప్రభుత్వంలో ఉంది అంటున్నారు. రైట్. మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, సెంటర్ ఏం చేయాలి పబ్లిక్ అవేర్నెస్ కోసం? లేదు, పబ్లిక్ అవేర్నెస్ కంపల్సరీ కావాలి సార్. ఇది సెలబ్రిటీస్ ఇంతకుముందు గణేష్ చెప్పారు, స్పోర్ట్స్ మెన్, పొలిటీషియన్స్, క్రికెటర్స్ అండ్ సినిమా యాక్టర్స్, దే షుడ్ టెల్ ది పీపుల్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళతోని వాళ్ళు చెప్పిన మాట నిన్నే పరిస్థితి ఉంటుందా, వాళ్ళే అనుమానితుల కింద. ఎవరైతే సెలబ్రిటీస్ తోని పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారో వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి పొలిటికల్ లీడర్స్ ప్రస్తుతం ఇంకా దీంట్లో ఎక్కడ కనిపించలే. వాళ్ళనే చెప్తే ఏమన్నా జనాలకి పొలిటికల్ ఇది పేరెంట్స్ కౌన్సిలింగ్, అదేవిధంగా టీచర్స్ క్లాస్ రూమ్స్లో కౌన్సిలింగ్ ఇవన్నీ జరగాలి. ఇది బిగ్ సోషల్ మెనేజ్. ఇది సోషల్ మనం ఆలోచించాలి. దీన్ని పొలిటికల్గా చాలా తక్కువ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మనకు ఉండాలి దీంట్లో. మీరు అన్నట్టు ఎస్, లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ మొత్తం ఫర్మ్గా ఉండాలి. డిఆర్ఏ ఏదో ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో, ఇంటెలిజెన్స్ అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్, వీటిని చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి, డ్రగ్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఐసోలేటెడ్ స్మగ్లింగ్ కేస్, ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ టెర్రరిజం. ఇవన్నీ కూడా మళ్ళీ ఇల్లీగల్ ఆర్మ్స్ సప్లైకు లింక్స్ అయి ఉన్నాయి. ఇది షోస్ దట్. అయితే డ్రగ్ ఈజ్ నాట్ న్యూ ఇష్యూ, మెనేజ్ మనకు కాదు. నేను చదువుతున్న రోజుల్లో కూడా నా క్లాస్మేట్స్లో కూడా చాలామంది డ్రగ్ ఎడిక్ట్స్ ఉండే అండ్ అల్టిమేట్లీ దేర్ ఫేట్ వాజ్ ఎండెడ్ విత్ సూసైడ్స్. విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చి సమాజంలో ఇక ఏం చేయలేము అనేటువంటి వచ్చేసి చాలామంది సూసైడ్ చేసుకున్నట్టు. అంటే యువత తెలుసుకోవాలి, దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్. ఇది మన నార్మల్ పర్సన్ కాదు. అందుకని చెప్పాను, ఇది సోషో సైకలాజికల్ ఇష్యూ వేర్ పేరెంట్స్, టీచర్స్ అండ్ సొసైటీ ఎంటైర్ పర్సన్స్ షుడ్ ఇన్వాల్వ్. ఇది చాలా మనం ఆ లెవెల్లో ఆలోచిస్తేనే మనం ఆపగలుగుతాం. ఏదో లా ఎన్ఫోర్సింగ్తోనే వాళ్ళని పట్టుకొని మనం ఏదో చేసేస్తే ఇట్ ఈస్ ఎ టెంపరీ మెజర్స్ మనకు. కానీ లార్జ్ స్కేల్లో, లార్జ్ రన్లో కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. మన కోసం మంచిది కాదు. ముఖ్యంగా హైఫై జోన్స్లో అయితే ఉన్నాయో అక్కడ మాత్రం ఇది జరగాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు పబ్స్ దగ్గర కూడా వాచ్ పెట్టాలి. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సొల్యూషన్స్ అండ్ పీపుల్ షుడ్ గివ్ సజెషన్స్ టు ది గవర్నమెంట్. నేనేమంటే దీస్ థింగ్స్ షుడ్ నాట్ పొలిటిసైజ్. ఇవన్నీ ఏంటంటే ఇది మీరు అన్నట్టు ఇప్పుడు మీ ఛానల్ ద్వారా చాలామందికి ఇష్యూ తెలుస్తున్నాయి. వాళ్ళకి ఇంత డేంజర్ ఉంటుందని తెలవు. దీనికి తెలియదు. ఈ యొక్క అలవాటు ఉంటే పబ్లిక్ నుంచి కంప్లైంట్స్, బోత్ సజెషన్స్ రెండు తీసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. దీని ఎఫెక్ట్ లీడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని ఎఫెక్ట్ డెఫినెట్గా వస్తుంది సార్. దీని ఎఫెక్ట్ కూడా తెలుస్తుంది మనకు. దీని ఎఫెక్ట్
ఇప్పుడు ఏమైతుందంటే పర్సనల్ కన్సంప్షన్ దొరికితే వాడి మీద పెద్ద కేసు లేదు. మేము చూసారు భరత్ 3 సార్లు పట్టుబట్ట 3 సార్లు బెయిల్ వచ్చేసింది. బట్ అది లింక్ అంతా భరత్ దగ్గర నుంచి వచ్చిందని కూడా సరే ఉంది. ఆయన యాక్సిడెంట్ లో వచ్చిన దొరికిన ఫోన్ ద్వారా కన్జంప్షన్లో క్వాంటిటీ ఆఫ్ ఎన్డీపీఎస్ సబ్స్టెన్స్ మీద దొరికితే కొంతవరకు బెయిల్ వస్తున్నాయి. లార్జ్ యాక్షన్ దొరికితే బెయిల్ రావట్లేదు, అది ఉన్నది వాస్తవమే. కానీ అవన్నీ కూడా అంత దూరం పోయేదాకా దీన్ని ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, ఇది తాగితే మనిషి ఫస్ట్ సెకండ్ డోస్కే నిర్వీర్యం అయిపోతాడు, పనికిరాడు సమాజానికి, ఆయన దేశానికి, ఫ్యామిలీకి పనికిరాడు అనేటటువంటి వాళ్ళకు ఒక అవేర్నెస్ పోతేనే ఏదైనా మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. బికాజ్ దొంగను మనం ఆపలేము. గవర్నమెంట్ ఒక మంచి స్టెప్ తీసుకుంటే దాన్ని బ్రేక్ చేసేటువంటి మెకానిజమ్స్ దాన్ని బ్రేక్ చేస్తూ ఉన్నారు. వారు ఇంతకుముందు కార్తీక్ చెప్పారు, ఒక రిచ్ మ్యాన్ ఏ విధంగా అయ్యాడని చెప్పేసి. మెనీ హ్యావ్ ఎ బ్యాడ్ హిస్టరీ బ్యాక్ సైడ్, మనకు తెలియదు అవన్నీ కూడా. రైట్, ప్రభుత్వాలు 2 సీరియస్ తీసుకోవాలి, దీంతో పాటు అవేర్నెస్ కావాలి. ప్రభుత్వాలు సజెషన్ కంప్లైంట్స్ 2 తీసుకోవాలని ఆయన పాయింట్ బాగానే ఉంది. గవర్నమెంట్ కనుక ఒక సెల్ పెట్టి కంప్లైంట్స్ ఏమైనా ఉంటాయి అంటే డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఎవరికైనా పబ్లిక్ తెలిస్తే డైరెక్ట్ తీసుకుంటే బాగుంటుందేమో. అలాంటి కంప్లైంట్స్ ఉందన్న, అది ఇప్పుడు ఆ మిషనరీ ఉంటుంది. అంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ లాగా, ఒక టోల్ ఫ్రీ నంబర్ డైరెక్ట్ కంప్లైంట్ చేయడం చేసినట్టయితే అది అంటే ఇప్పుడు ఒక నంబర్ ఉండొచ్చు, బట్ ఎవరికి తెలియదు. ఎందుకంటే అది ఇంతవరకు ఆ ఇంపార్టెన్స్ తెలియదు కాబట్టి ఎవరికి తెలియదు. ఆ నంబర్ని పబ్లిష్ చేసినట్టయితే, ఒక కాల్ సెంటర్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినట్టయితే, అది కంప్లైంట్ చేసే వాళ్ళకు కూడా ఎవరికి చేయాలనేది ఈజీ. అంటే ఒకవేళ తెలిసిన ఎవరికి చెప్పాలనేది తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసినట్టయితే ఆ రూట్ కట్ చేసేటటువంటి ఆస్కారం ఈజీ అవుతుంది. ప్రస్తుతం అయితే హై టైం నడుస్తుంది. ఈ హై టైంలో ప్రభుత్వం ఒక డ్రగ్స్ నిర్మూలించడానికి ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ఫోర్స్మెంట్తో పాటు పబ్లిక్ని అవేర్నెస్ చేయడంతో పాటు కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి ఎక్కడైతే డ్రగ్స్ దొరుకుతాయో, ఎక్కడైతే విచ్చలవిడిగా అమ్ముతున్నారో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కంప్లైంట్ కూడా తీసుకుంటే వీలైనంత త్వరగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడానికి అవకాశం ఉంది. బెటర్ సిటీని, హైదరాబాద్ని మరింత అద్భుతమైన సిటీగా తయారు చేసుకోవాలంటే ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని ముందడుగు వేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి టీవీ9.